హాయ్ అండి. మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే మీకు నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుందండి. ఈ యొక్క వీడియోలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లా నోటిఫికేషన్లు అయితే పెట్టడం జరిగింది. గుంటూరు, కర్నూలు, నెల్లూరుకి సంబంధించిన మెరిట్ లిస్టులు, ఫైనల్ మెరిట్ లిస్టులు పెట్టడం జరిగింది. అలాగే ఫార్మసిస్ట్ గుంటూరు జోన్ 3కి సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా పెట్టడం జరిగిందండి. సో ఒకసారి అయితే వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రతిదీ అయితే వివరంగా అయితే అర్థమవుతుందండి. ముందుగా ఫైనల్ మెరిట్ లిస్ట్ చూస్తే కనుక రిక్రూట్మెంట్ ఆఫ్ ఫార్మసీ ఆఫీసర్స్ జోన్ 3 గుంటూరుకు సంబంధించి సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఆన్లైన్లో పెట్టడం జరిగింది. 27 నుంచి 28 వరకు కూడా ఆన్లైన్లో అయితే ఉంచుతారండి. సో ఒకసారి చూసేసుకోండి. అలాగే గుంటూరు, కర్నూలు, నెల్లూరు ఈ నోటిఫికేషన్ కూడా పెట్టడం జరిగిందండి. గుంటూరు నోటిఫికేషన్ చూస్తే కనుక గుంటూరు మెడికల్ కాలేజ్లో గతంలో రిలీజ్ చేశారండి నోటిఫికేషన్. దానికి సంబంధించి చాలా మంది అప్లై చేశారు. అయితే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది ఆన్లైన్లో పెట్టడం జరిగిందండి. సో గ్రీవెన్స్ సంబంధించి అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. 30 వరకు టైం అయితే ఇవ్వడం జరిగింది. గ్రీవెన్స్ అబ్జెక్షన్స్ ప్రొఫార్మా ఇచ్చారండి. సో ఇది మీరు డౌన్లోడ్ చేసుకొని అయితే మీరు చూడొచ్చు. సో దానికి సంబంధించి గుంటూరు జోన్ 3కి సంబంధించి ఫార్మసీ ఆఫీసర్స్ ఎవరైతే అప్లై చేశారో దానికి సంబంధించింది ఇది. అలాగే మనం కర్నూలు జిల్లాకు సంబంధించి చూసుకుంటే కనుక డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్స్లో వేకెన్సీస్ ఆల్రెడీ గతంలో రిలీజ్ చేశారు. దానికి అప్లై చేశారు కదా చాలా మంది. సో దానికి సంబంధించి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. ఒకసారి మీరు చూసేసుకోవచ్చు. అలాగే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది అప్లోడ్ చేశారండి. ఆడియాలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్, చైల్డ్ సైకాలజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ ఈ పోస్టులకు సంబంధించి పెట్టడం జరిగింది. ఒకసారి అది కూడా మీరు చూసేసుకోవచ్చండి. అయితే ఇక ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్లు అయితే రావడం జరిగింది కదా, దాని గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఇవి రెండు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్, రాజమహేంద్రవరం నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ అండి ఇది. ఇక్కడ చూస్తే కనుక ఆల్కహాల్ అనే డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్లో అయితే వేకెన్సీస్ ఉన్నాయండి. ఇక్కడ మీరు సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ కూడా ఇచ్చారు. సూపరింటెండెంట్ ఆఫీసు, గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్, రాజమహేంద్రవరంలో మీరు వర్క్ చేయాలి. అక్కడే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. టెంపరీ అండ్ కాంట్రాక్ట్ బేసిస్ 1 ఇయర్ కాలానికి అయితే తీసుకోవడం జరుగుతుంది. ఆల్కహాల్ అనే డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్లో అయితే వర్క్ చేయాలి. వేకెన్సీస్ చూసుకుంటే కనుక డాక్టర్ అనేది ఫుల్ టైం అండి. అంటే మార్నింగ్ టు ఈవినింగ్ అలా ఉంటుంది. సో ఎంబీబీఎస్ డిగ్రీ చదివిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒక వేకెన్సీ ఉందండి. ఓసీ కాబట్టి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఓపెన్ కాంపిటీషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, డబ్ల్యూఎస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. కాంట్రాక్ట్ బేసిస్ అండి. 60,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్. దీనికి డిగ్రీ చదివి 3 ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి, లేదా ఆ సెంటర్స్ని మెయింటైన్ చేయగల క్యాపబిలిటీ అయితే ఉండాలి. ఒక వేకెన్సీ అయితే ఉందండి. 25,000 అనేది మంత్లీ శాలరీ. ఓపెన్ కాంపిటీషన్ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎవరైనా అప్లై చేయొచ్చండి. నర్స్, ఏఎన్ఎం దీనికి సంబంధించి నర్స్ క్వాలిఫై ఉండాలి, లేదా ఏఎన్ఎం క్వాలిఫై ఉండాలని చెప్పేసి ఇచ్చారండి. ఒక వేకెన్సీ ఉంది. కాంట్రాక్ట్ బేసిస్ 15,000 అనేది మంత్లీ శాలరీ అయితే రావడం జరుగుతుంది. కౌన్సిలర్స్ లేదా సోషల్ వర్కర్ లేదా సైకాలజిస్ట్ దీనికి డిగ్రీ పాస్ అయ్యి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. ఇలాంటి సెంటర్స్లో డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్స్లో అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 3 మంత్స్ ట్రైనింగ్ కోర్స్ ఇన్ డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్ అనేది సర్టిఫికేట్ కోర్స్ కూడా ఉండాలని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. ఒక వేకెన్సీ ఉంది. ఓపెన్ కాంపిటీషన్ ఓసీ 17,500 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. అకౌంటెంట్ లేదా క్లర్క్ దీనికి డిగ్రీ చదివి దాంతోపాటుగా అకౌంట్స్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్ అయితే ఉండాలి. ఒక వేకెన్సీ ఉందండి. కాంట్రాక్ట్ బేసిస్లో 12,000 ఓపెన్ కాంపిటీషన్. పీర్ ఎడ్యుకేటర్ ఒక వేకెన్సీ ఉంది. దీనికి సంబంధించి లిటరేట్ అయితే లిటరేట్ అంటే చదవడం రాయడం వచ్చి ఉండాలి, మాట్లాడడం ఇవి వచ్చి ఉండాలి. ఆల్రెడీ గతంలో డ్రగ్స్ యూజ్ చేసి అంటే స్మోకింగ్, డ్రింకింగ్ అలవాటు ఉండి ప్రజెంట్ అయితే 1 లేదా 2 సంవత్సరాల నుంచి నిగ్రహంగా ఏ విధమైన చెడు అలవాట్లు లేకుండా ఉంటే వాళ్ళనైతే తీసుకోవడం జరుగుతుంది. ఒక వేకెన్సీ ఉందండి. 10,000 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. యోగా థెరపిస్ట్ లేదా డ్యాన్స్ లేదా మ్యూజిక్ లేదా ఆర్ట్ టీచర్ దీనికి సంబంధించి సంబంధిత విభాగంలో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మిమ్మల్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఒక వేకెన్సీ ఉంది. 5,000 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. వార్డ్ బై దీనికి 10th క్లాస్ పాస్ అయ్యండి. హాస్పిటల్లో కానీ, హెల్త్ కేర్ సెంటర్స్లో కానీ, డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్లో కానీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఒక వేకెన్సీ ఉంది. 13,000 అనేది మంత్లీ శాలరీ. ఓపెన్ కాంపిటీషన్ అండి ఇవన్నీ కూడా. చౌకీదార్ 10th క్లాస్ పాస్ అయి ఉండాలండి. 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఓపెన్ కాంపిటీషన్. సెకండ్ వచ్చేసి ఎస్సీ గ్రూప్ 1
2 వేకెన్సీస్ కాబట్టి ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. 9,000 అనేది మంత్లీ సాలరీ రావడం జరుగుతుంది. హౌస్ కీపింగ్ వర్కర్ దీనికి 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలని ఒక వేకెన్సీ ఉంది. 9,000 అనేది మంత్లీ సాలరీ, ఓపెన్ కాంపిటీషన్, కాంట్రాక్ట్ బేసిస్‌లో అయితే రిక్రూట్‌మెంట్ జరుగుతుంది ఇదంతా కూడా. మీరు సబ్మిట్ చేయాల్సిన అడ్రస్ వచ్చి సూపరింటెండెంట్ ఆఫీసు, గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్, రాజమహేంద్రవరంలో సబ్మిట్ చేయాలి. 42 సంవత్సరాల ఏజ్ అనేది మించకూడదండి. ఎస్సీ, ఎస్టీ, బీసీడబ్ల్యూఎస్‌కి 5 ఇయర్స్ అంటే 47 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పర్సన్స్‌కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగిందండి. సో, డీడీలో మీరు అమౌంట్ అయితే పే చేయాలి. డీడీ ద్వారా అప్లికేషన్ ఫీ అనేది 300 రూపీస్ ఇచ్చారు. డీడీ వచ్చేసి మీరు డీడీ పే చేసేటప్పుడు ఇన్ ఫేవర్ ఆఫ్ హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ, గవర్నమెంట్ టీచింగ్ జనరల్ హాస్పిటల్, రాజమహేంద్రవరంలో అయితే పే అయ్యేలాగా మీరైతే డీడీ అయితే పే చేయాలి. ఆ డీడీ ఫార్మ్ కూడా ఏదైతే డీడీ ప్రింట్ తీసుకున్నారో అది అప్లికేషన్‌తో పాటు అటాచ్ చేయాలండి ఒరిజినల్. టోటల్ సెలక్షన్ వచ్చేసి టోటల్ మార్క్స్ 100కి అయితే గనక 75% మీకొచ్చిన ఏదైతే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అడిగారో దానిలో 75% మార్క్స్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే మీరు పాస్ అయిన ఇయర్ నుంచి 1 మార్క్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. అప్ టు 10 మార్క్స్ వరకు యాడ్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంది. ట్రైబల్ ఏరియాలో ఇక్కడ కాంట్రాక్ట్ ఎవరైనా వర్క్ చేస్తే కాంట్రాక్ట్‌లో గవర్నమెంట్‌లో వర్క్ చేస్తే ఎక్స్‌పీరియన్స్ కూడా యాడ్ చేస్తున్నారండి. 15 మార్క్స్ వరకు యాడ్ చేయడానికి ఛాన్స్ ఉంది. ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తే 6 మంత్స్‌కి 2.5 మార్క్స్, రూరల్ ఏరియాలో 2 మార్క్స్, అర్బన్ ఏరియాలో 1 మార్క్ ఈ విధంగా అయితే మీకు యాడ్ చేయడం జరుగుతుంది. మీవేవైతే జిరాక్స్ కాపీలు ఉన్నాయో అవన్నీ కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ యొక్క ఓన్ సైన్ అయితే పెట్టాలండి జిరాక్స్ కాపీలన్నిటి మీద కూడా. 10th క్లాసు అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పాస్ సర్టిఫికేటు, అలాగే మీ యొక్క మార్క్స్ మెమోస్, వ్యాలిడ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్, స్టడీ సర్టిఫికేట్స్ 4th to 10th, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఇంకా ఏమైనా రిలవెంట్ సర్టిఫికేట్స్ ఉంటే అవన్నీ కూడా మీరు సైన్ పెట్టేసి జిరాక్స్ కాపీల మీద ఆ జిరాక్స్ కాపీలు అనేవి అప్లికేషన్‌తో పాటుగా సబ్మిట్ చేయాలండి. దీనికి ఒక అప్లికేషన్ ఫార్మ్ కూడా ఇచ్చారు. నేను అది డిస్క్రిప్షన్‌లో లింక్‌లో ప్రొవైడ్ చేస్తాను. అయితే ఇక చిత్తూరు జిల్లాకు సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ చూసుకుంటే గనక ఎస్‌వీఆర్‌ఆర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తిరుపతికి సంబంధించి నోటిఫికేషన్ అనేది వాక్ ఇన్ ఇంటర్వ్యూ అండి. పోస్టులు వచ్చేసి డాక్టర్ ఫుల్ టైమ్ ఒక వేకెన్సీ. దీనికి 60,000 మంత్లీ సాలరీ అండి. ఎంబీబీఎస్ పాస్ అయిన వాళ్ళు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చండి. ఇది ఇంటర్వ్యూ బేస్డ్. వార్డ్ బై ఒక వేకెన్సీ ఉంది. 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. 2 వేకెన్సీస్ ఉన్నాయండి. ఎస్సీ ఇచ్చారు. ఇది నాట్ అప్లికేబుల్ అంటే ఓపెన్ కేటగిరీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. వార్డ్ బై ఎస్సీ అంటే ఎస్సీ ఒక పోస్ట్ ఉంది కదా! ఎస్సీ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలండి. 13,000 అనేది మంత్లీ సాలరీ రావడం జరుగుతుంది. 8th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. ఈ డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్స్‌లో హాస్పిటల్స్‌లో గాని వర్క్ చేస్తే ఎక్స్‌పీరియన్స్ ఉంటే గనక వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. పీర్ ఎడ్యుకేటర్ ఒక వేకెన్సీ అండి. దీనికి కూడా ఓపెన్ కాంపిటీషన్ ఇచ్చారు. 10,000 అనేది మంత్లీ సాలరీ అయితే రావడం జరుగుతుంది. చదువు వచ్చి మాట్లాడడం, రాయడం ఇలా ఉంటే సరిపోతుందండి. ఆల్రెడీ గతంలో డ్రగ్స్ యూజ్ చేసి అంటే ఆల్కహాల్, డ్రింకింగ్ ఇలాంటి అలవాట్లుండి ప్రెజెంట్ అయితే ఒకటి లేదా 2 సంవత్సరాల నుంచి నిగ్రహంగా ఉండి ఎటువంటి అలవాట్లు, చెడు అలవాట్లు లేకుండా ఉంటే సరిపోతుందండి. చౌకీదార్స్ ఒక వేకెన్సీ అండి. దీనికి ఎస్సీ గ్రూప్ 1 ఇచ్చారండి కేటగిరీ. 9,000 మంత్లీ సాలరీ అయితే రావడం జరుగుతుంది. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. హౌస్ కీపింగ్ వర్కర్ ఒక వేకెన్సీ ఉంది. దీనికి 9,000 మంత్లీ సాలరీ, ఓపెన్ కాంపిటీషన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళండి. అంటే పూర్వం గతంలో చిత్తూరు జిల్లాలో ఉన్న వాళ్ళందరూ గూడా. దీనికి 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుందండి. యోగా థెరపిస్ట్ లేదా డాన్స్ లేదా మ్యూజిక్ లేదా ఆర్ట్ టీచర్ ఒక వేకెన్సీ ఉంది. 5,000 మంత్లీ సాలరీ అండి. దీనికి కన్సర్న్ అంటే యోగాలో 3 ఇయర్స్ గాని, లేదా డాన్స్‌లో 3 ఇయర్స్ గాని, మ్యూజిక్‌లో 3 ఇయర్స్ గాని ఎక్స్‌పీరియన్స్ అయితే అడిగారండి. ఇంకేమి క్వాలిఫికేషన్ అడగలేదు. దీనికి వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే నిర్వహిస్తున్నారు. 7/5/2026 మార్నింగ్ 11కి. అడ్రెస్ వచ్చి ఆఫీస్ ఆఫ్ ది సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తిరుపతి. సో, మీ యొక్క డాక్యుమెంట్స్‌తో ఇవన్నీ తీసుకొని వెళ్ళాలండి. సో, ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఒరిజినల్ ఒకటి తీసుకెళ్ళాలి. సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీలు కూడా తీసుకొని వెళ్ళాలి. అలాగే టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఇవి కూడా ఒక ఒరిజినల్, సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికేట్ ఇంకేమైనా ఉంటే సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి. జిరాక్స్ కూడా తీసుకొని వెళ్ళాలండి. సో, ఇదండి నోటిఫికేషన్ సంబంధించి. మన ఛానల్ నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.